గుంతకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం గెలుపు అంత ఈజీ కాదని అందరూ అన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, టీడీపీ క్యాడర్ ఓట్లు, యూత్, మహిళల ఓట్లు వంటి అంశాలు జయరాం విజయంలో కీలక పాత్ర పోషించాయి. టీడీపీ విజయంపై సురేష్ గౌడ్ హర్షం. టీడీపీ గెలుపొందడంతో సురేష్ గౌడ్ అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించడంతో గుత్తిలో టీడీపీ నాయకులు, ఏపీ బీసీ సంఘం ఫెడరేషన్ అధ్యక్షులు అయిన బీసీకేఈ సురేష్ గౌడ్ ఇంటి దగ్గర ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుంతకల్ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసి ఘన విజయాన్ని సాధించిన గుమ్మనూరు జయరాం అన్న గెలుపుకు తమ వంతు కృషి చేసినందుకు సురేష్ గౌడ్కు శాలువా కప్పి పూలమాల వేసి ఆయనను అభిమానులు, శ్రేయోభిలాషులు సత్కరించారు. కేఈ సురేష్ గౌడ్ గారి అభిమానులు మాట్లాడుతూ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గెలుపుకై గుత్తి పామిడిలో తనదైన స్టైల్లో టీడీపీ గెలుపే ధ్యేయంగా సురేష్ గౌడ్ పాత్ర మరువలేనిదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉంటూ ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటూ గతంలోనూ ప్రస్తుతం కూడా టీడీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన వ్యక్తి బీసీ సురేష్ గౌడ్ అని ఆయనను కొనియాడారు. టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం గారు విజయం సాధించిన సందర్భంగా సురేష్ గౌడ్ నివాసంలో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన సురేష్ గౌడ్ చాలా ఎలాగంటే సుదీర్ఘ పోరాటం తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో సాధించడం అనేది మన యొక్క పోరాటాల ఫలితం. ఇది ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు గుంతకల్ మండలానికి సురేష్ అన్న ఇప్పటి వరకు 30 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాడు అన్నగారు. ఆ సందర్భంలో 10 ఏళ్ల కిందట కూడా 5 ఏళ్ల కిందట కూడా గుంతకల్ నియోజకవర్గం రావాలని చెప్పేసి ఎంత స్వయం సహాయక కార్యక్రమాలు అందించారంటే అది చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. అన్నగారికి నిజంగా ఈ యొక్క రోజు శుభాకాంక్షలు అనేది నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు ఆయన గెలిపించడానికి అన్నగారు చాలా వరకు కృషి చేశారని మేము సంతోషిస్తున్నాం. చాలా నమస్కారం. బట్టు బడిగిన వర్గాలు, రైతులు మరియు నిరుద్యోగ యువత, మహిళలు అందరూ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి పూర్తి స్థాయిలో వారి యొక్క ఓటు ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వారి ఓటు ద్వారా తెలియజెప్పడం జరిగింది. అదే రీతిగా భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే నిండు 100 ఏళ్లు ఉండి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము
ఆయనను అందరి తరపున మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఆయన సీఎం కాబోతున్న చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటు కూటమి అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల బీసీ మైనార్టీ అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామని, అంతేకాకుండా ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జయరాం గారు ఇక్కడ బీసీ అభ్యర్థిగా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గంలో ప్రజలు పామిడి, గుత్తి, గుంతకల్లు తదితర పల్లెల ప్రజలంతా పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతుగా ఉండి ఆయనని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన తరపున నా తరపున మా అభిమానుల తరపున అందరి తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. గుమ్మనూరు జయరాం గారు ఇదే రకంగా ఇదే స్థాయిలో ముందుకు పోతారని చెప్పేసి ప్రజల అభిమానాన్ని కొనియాడుకుంటారని చెప్పి ప్రజల అభిమానాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి పూర్తి స్థాయిలో గుమ్మనూరు జయరామన్న గారిని ఆశిస్తూ జయరామన్న గారు మరియు ఎన్నో అమూల్యమైన పదవులు అలంకరించాలని చెప్పేసి ప్రజాభిమానాన్ని చేకూరాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మా యొక్క కేడర్ తరపున మా అందరి తరపున ఇక్కడ వచ్చిన నా అభిమానులు ఇంకా చాలా మంది ఉన్నారు బీసీ వర్గాలందరి తరపున జయరాం గారికి ఇప్పుడు 40 days లో ఉండదని ఆడ మొత్తం అందరూ టైం తక్కువ ఉండే కదా, టైం తక్కువ ఉండే మాక్సిమం ఎంతవరకు స్థాయిలో కవర్ చేసింది. ఇంకా విరోచిత పోరాటం అంటే అప్డేట్ల పోరాటం కాదు. ఇక కర్ణగడ్డిలో తీవ్రవాది చూసేటప్పుడు అన్నీ తెలుసు. మాకు ల్యాండ్ ఇచ్చినారు మాక్సిమం అంతే ఇది కాదు జనాల్లో కూడా అంటే ఇక్కడ ఉన్న అది దాన్ని ఇట్లా చేస్తుంది. బీసీ అనేది పూర్తి స్థాయిలో మనకు బీసీ అనేది స్టార్టింగ్ నుంచి ఉంది. దాన్ని ఇంకా కొద్దిగా పూర్తి స్థాయిలో దాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశారు. అందరూ కొంతమంది భయవస్తులు ఉండడం వల్ల వెనుక్కుపోయినారు. ఇప్పుడు అన్న రావడం వల్ల ఆకర్షణ వల్ల నేనున్నా అనే ధైర్యం వాళ్ళ అనమాట.